నమస్కారం మేడం. నమస్కారం అండి. మేడం, ఈ రోజుల్లో అంటే స్టూడెంట్ చిన్నపిల్లలు కూడా, ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారండి. అంటే ఎందువల్ల ఎడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళు ఎందుకు ఇష్టపడుతున్నారు, వాళ్ళు ఏంటి కారణం ఏంటంటే అంత అట్రాక్టెడ్ పేరెంట్స్ని ఎదిరించేసి కూడా ఉన్నారు. ఏంటి అసలు ఏజ్ కూడా చిన్న పిల్లలు అండి, కారణాలు ఏంటంటారు? దీనికి మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాను. మీకు తెలుగు భాష ఎలా వచ్చు? మా అమ్మ దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడడం, మా చుట్టాలందరూ మాట్లాడడం నాకు వచ్చిందండి చిన్నప్పుడు. మీరు ఎదుటి వాళ్ళకి మర్యాద ఇవ్వాలి, ఇలా పద్ధతిగా ఉండాలి అనే అలవాటు మీకు ఎలా వచ్చింది? మా పేరెంట్స్ మాట్లాడడం, మా చుట్టాలు లేకపోతే నైబర్స్ వీళ్ళందరూ మాట్లాడడం. సో మనము 10 మందిలో ఎలా నిలుపుకోవాలి, 10 మందితో ఎలా మాట్లాడాలి, మనకి తెలుగు ఎవరు నేర్పించారు, మనము జీవితంలో మనం ఏమేం కావాలో పొద్దున బ్రష్ చేసినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మన భాష కానివ్వండి, మనం కట్టుకున్న బట్టలు కానివ్వండి, మన నడవడిక కానివ్వండి, ఏదైనా సరే మన పేరెంట్స్ తోనే వస్తుంది. ఇప్పుడు ఆ మంచి చెడ్డ, మంచి అయినా కూడా మన పేరెంట్స్ ని అంటారు, చెడ్డ అయినా సరే మన పేరెంట్స్ ని అంటారు. అని ఎందుకంటారు? ఎందుకనంటే ఏదైనా సరే మన పేరెంట్స్ నుంచే వస్తుంది మనకి. సో మన పిల్లలకి మనం ఏదైనా అలవాటు చేసామనంటే, మన పిల్లలు ఏదైనా నేర్చుకుంటున్నారు అంటే, వాళ్ళు బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు అంటే, వాళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేస్తున్నారు అంటే 110% అది పేరెంట్స్ కే దక్కుతుంది. అది మంచి అయినా కానివ్వండి, చెడైనా కానివ్వండి. సో మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటంటే, పేరెంట్స్ ఎందుకు ఇంత అడిక్ట్ అవుతున్నారు అని అంటే, పేరెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తేనే కదా పిల్లలకి మొబైల్ ఫోన్ అంటే ఏంటో తెలిసేది. ఒక పేరెంట్ పిల్లల్ని పట్టించుకోకుండా 24 గంటలు ఫోన్ పట్టుకొని రీల్స్ చూస్తానే బాబు తిను, రీల్స్ చూస్తానే బాబు చదువుకో, రీల్స్ చూస్తానే బాబు పడుకో అని అంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది, మా అమ్మ ఏదో చూసి ఎంజాయ్ చేస్తుంది, అదేంటో నేను కూడా చూడాలి అని చెప్పి వాళ్ళ లైఫ్ లో వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసింది. ఈవెన్ బీయింగ్ ఏ పేరెంట్ నేను కూడా అంతే. అంటే అన్నం తినడానికి కూడా నేను చూసండి, ఏమో ఎందుకు పెట్టినా అని అడిగా, ట్రైన్ లో కానీ అన్ని అంటే ఇలా సెల్ పెడితే ఎక్కువ తింటున్నాడు అట్టండి. అదేనండి, పేరెంట్స్ కి ఏంటంటే, అఫ్ కోర్స్ నాకు కూడా ఒక 2 పిల్లలు, నేను కూడా ఇవన్నీ అండర్గో అయ్యి వచ్చాను. తర్వాత రీసెర్చ్ తర్వాత మా బాబుకి ఎప్పుడైతే కళ్ళద్దాలు వచ్చాయో అప్పుడు అంటే రీసెర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే, ఎక్కడో మనకు తెలియకుండానే మన పిల్లల్ని మిస్లీడ్ చేస్తున్నాము. మనం ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్, మనకు డబ్బులు ఎక్కువయ్యో, మనకి లేకపోతే నలుగురిలో ఒక హోదా చూసుకోవాలని చెప్పో, ఆ మొబైల్ మా బాబుదేనండి, గేమ్స్ ఆడుకోవడానికి కొనిపించాను, ఈ మొబైల్ నాదండి, నా వర్క్ మొబైల్. అలాగా ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ అనేది. అలాగా ఇంకోటి ఏంటంటేనండి, ఈ కాలంలో మదర్స్ కి, ఇంక్లూడింగ్ మీరు నన్ను తీసుకున్నా సరే, ఎవరికి ఓపికలు లేవు. ఇప్పుడు నేనే మా చిన్నప్పుడు మా పిన్ని కొడుకులకి అందరికి మిద్దపైన తీసుకెళ్లి చందమామను చూపించి, బాబు చందమామను చూడు ఎలాగుందో అది అని చెప్పి కథలు చెప్పి భోజనం తినిపించేవాళ్ళం. ఆ రోజులు ఇప్పుడు అసలు మిద్దెక్కే టైం కూడా ఎవరికి లేదు, గుమ్మం బయటకు వచ్చే టైం ఎవరికి లేదు. అందరూ ల్యాప్టాప్లకి, ఫోన్లకి, ఐప్యాడ్లకి, కంప్లీట్ గా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయారు. ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క పిల్లల మొహం అద్దాలతో మాత్రమే ఉంటది. అద్దాలు లేని పిల్లలు ఇంకా ఉండరు, ఇది గ్యారంటీ. వాడు క్రియేటివిటీ పోతుందండి, దానివల్ల సెల్ ఫోన్ వల్ల క్రియేటివిటీ పోతుంది. అంటే ఎక్కువ కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి, గేమ్స్ చూస్తున్నారు వాళ్ళు, యూట్యూబ్ లో కూడా గేమ్స్ ఉంటాయి, అది ఎలా ఆడాలి అన్ని కూడా చూస్తున్నారు పిల్లలు. అదేంటంటే ఇప్పుడు వాళ్ళకి ఐ క్యాచీగా, ఇప్పుడు మీరు కోకోమిలన్ తీసుకోండి, దాని మీద చాలా పెద్ద ఆర్టికలే వచ్చింది యూట్యూబ్ లో. ఏంటి కోకోమిలన్ ఏంటంటే, ఎవ్రీ సెకండ్ కి ఒక్కొక్క బొమ్మ మారిపోతూ ఉంటది. ఎవ్రీ సెకండ్ కి ఒక్కొక్క బొమ్మ మారిపోతూ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఐ క్యాచీ, కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, మ్యూజిక్ అంత బాగా వస్తూ ఉంటది, ఆ బొమ్మలు ఏదో చేస్తూ ఉంటాయి. వాళ్ళ చిన్నతనంలో ఆ యాక్టివిటీ అనేది వాళ్ళని చాలా అట్రాక్ట్ చేసి వాళ్ళు అదే చూస్తుంటే వాళ్ళకి ఇంకా వేరే థాట్ రాకుండా అంత అడిక్ట్ అయిపోతున్నారు జనాలు. సో అది ఇప్పుడు చూడండి, ఎవరు బిజినెస్ చేసేది వాడు బిజినెస్ చేసుకుంటున్నాడు, మంచిది మంచి చేసుకుంటున్నాడు, చెడుది చెడు చేసుకుంటున్నారు. సో అది వీళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అనేది పేరెంట్స్ అనలైజ్ చేయాలి. పిల్లలకి ప్రతి ఫంక్షన్స్ లో వెళ్తే ఫంక్షన్ డిస్టర్బ్ చేస్తున్నాడనో, లేదంటే ఫంక్షన్స్ లో ఊరికి అల్లరి చేస్తున్నాడనో ఫోన్ ఇచ్చేస్తారు. వాడు భోజనం తినట్లేదనో, లేదంటే వాడికి భోజనం ఇంకా అసలు ఫోన్ లేకపోతే ఎక్కదనో అనే దాంట్లో పిల్లలకి మొబైల్ ఇచ్చేస్తున్నారు. దాని ద్వారా ఏమవుతుంది, మొబైలే మొత్తం వాళ్ళ లోకం అయిపోతుంది. వాళ్ళకి ఇంకా అలవాటు కాకుండా అడిక్షన్ అయిపోతుంది. ఇంకా రాను రాను పిల్లలు మొబైల్ కోసం పిల్లలు తల్లిదండ్రుల్ని చంపే రోజులు ఖచ్చితంగా వస్తాయి. మరి అటువంటి ఎడిక్షన్ స్టాప్ చేయాలంటే ఏంటి పద్ధతులు ఏమున్నాయి మేడం? ఫస్ట్ పేరెంట్స్ కి అవేర్నెస్ ఇవ్వాలండి. పేరెంట్స్ కి అవేర్నెస్ ఎందుకు ఇవ్వాలి అని అంటే, పిల్లలకి మొబైల్స్ ఈ టైంలో అంటే వాళ్ళకి 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి మొబైల్స్ ఇచ్చేస్తే వాళ్ళు తినడం కోసమే అలవాటు చేసుకుంటున్నారా, తినడం కాకుండా వాళ్ళు మిగతా టైంలో వాళ్ళు ఏం చేస్తున్నారా మొబైల్ తోటి, మొబైల్లో ఏం చూస్తున్నారు, మొబైల్ వల్ల వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ అవుతుంది, వాళ్ళ ఐసైట్ అనేది ఎంత ప్రాబ్లం అవుతుంది, ఇలాగే గనక కంటిన్యూ చేస్తే వాళ్ళు ఒక 30 ఏళ్ళు వచ్చే వరకు వాళ్ళకి కూడా పెళ్లిళ్ళై పిల్లలు పుట్టే టైంకి వాళ్ళ ప్రాణం ఎలా ఉంటుంది అనేది పేరెంట్స్ కి అవేర్నెస్ రావాలి. ఫస్ట్ పేరెంట్స్ కి అవేర్నెస్ లేనంత కాలం ఈ వ్యవస్థ ఇలాగే నడుస్తూనే ఉంటదండి. పేరెంట్స్ అవేర్నెస్ తీసుకొస్తాం మేడం. రెండోదండి, ఇంకా ఎలా తగ్గించాలంటే ఏంటి?
తగ్గించాలంటే వాళ్ళకు ఫిజికల్ యాక్టివిటీ గేమ్స్ లో ఇన్వాల్వ్ చేయాలండి. ఇప్పుడు నేను కూడా ఉన్నాను, మండే టు ఫ్రైడే సీట్ లో నుంచి కదలకుండా వర్క్ చేస్తాం మేము వీసాస్ అవన్నీ మాకు, ఎందుకంటే ఓవర్ నైట్సే కాల్స్ వస్తాయి, నైట్ మేమంతా ఫారిన్ కంట్రీ టైమింగ్స్ అంతా మెయింటైన్ చేస్తాము, అదంతా ఉంటుంది. అలాంటప్పుడు సాటర్డే సండే వాళ్ళిద్దరిని పిల్లల్ని ఎలాగా మేనేజ్ చేయాలి, బయట పార్క్ తీసుకెళ్లడమో, లేదంటే ఈ మధ్య చాలా మటుకు యాక్టివిటీ గేమ్స్ వస్తున్నాయి, యాక్టివిటీ గేమ్స్ లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయడమో, లేదంటే ఎక్కువ పిల్లల ఉన్న దగ్గర వాళ్ళని వదలడమో, లేదంటే ఇంకా పెయింటింగ్ ఏమైనా ఇవ్వడమా, డ్రాయింగ్ ఏమైనా చేపించడమా, అవన్నీ కూడా వాళ్ళకి యాక్టివిటీ బేస్డ్ గేమ్స్ ఇస్తే గనక వాళ్ళు దాంట్లో చాలా ఇన్వాల్వ్ అయిపోతారు. మా మమ్మీ మా ఇంటికి వచ్చినప్పుడల్లా వాళ్ళతోని దాగుడు మూతల ఆట ఆడిపిస్తూ ఉంటుంది, డాక్టర్ పేషెంట్ ఆట ఆడిపిస్తూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ ఒక మనిషి వాళ్ళకి డెడికేట్ అయ్యి వాళ్ళని యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేసి, మనం చిన్నప్పుడు ఎలాగో రోడ్ల మీద గోళీలాట ఆడుకునే వాళ్ళము, తొక్కుడు బిల్ల ఆట ఆడుకునే వాళ్ళము, ఖోఖో గేమ్స్ ఆడుకునే వాళ్ళము, అలాగా ఫిజికల్ గేమ్స్ తక్కువైపోయి వాళ్ళు ఫోన్ కి అడిక్ట్ అవుతున్నారు. కాబట్టి వీళ్ళని ఏంటంటే ఆ ఫిజికల్ గేమ్స్ లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి దాంట్లో ఉన్న జాయ్ చూపిస్తే ఎవ్వరు కూడా ఫోన్ ముట్టరండి. చెప్పినట్టు అంటే ఇదంతా చేయాలంటే పేరెంట్స్ కొద్దిగా టైం స్పేర్ చేయాలండి. ఖచ్చితంగా చేయాలండి, పేరెంట్సే చేయాలి. పేరెంట్స్ పిల్లల కోసం చేయకపోతే పక్కన వాడు ఎందుకు చేస్తాడు? వాడు కూడా, ప్రతి ఒక్కరు బిజీ. ఎవ్వరు ప్రపంచంలో పైసలు వస్తున్నాయా రావట్లేదు అనేది సెకండరీ. వాళ్ళు సంపాదించినా సంపాదించకపోయినా అరక్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదంటారు కదా, అదే అన్నమాట. ఎందుకంటే వాళ్ళు పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఏదో వర్క్లు చేసుకుని, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడం, సెల్ ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళ పిల్లల్ని యాక్టివిటీ తీసుకెళ్ళటం, వీళ్ళు మార్కెట్కి వెళ్తే మార్కెట్ తీసుకెళ్ళటం, బయటకు వెళ్తే బయట ఏదో ఒక యాక్టివిటీతో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా అండి. ఇప్పుడు మీరు ఒక జంతువునే తీసుకోండి, 4 గోడల మధ్యలో కట్టి పాడేస్తే అది ఏం చేస్తుంది? ఏది ఉంటే దాంతోనే ఆడుకుంటుంది. మీరు రోడ్ల మీద చూస్తే గనక పంజరంలో ఒక చిలక ఉంటుంది. ఆ చిలక మనం చూసేటప్పుడు అనుకుంటాం, అంత చిన్న పంజరంలో అసలు కట్టి పడేశారు, ఎలా బతుకుతుంది అని చెప్పేసి. అది ఏదైతే చిన్న కాయిన్, చిన్న టమాటో వేస్తారు కదా, దాంతోనే తన లైఫ్ గడిపేస్తుంది. సో అది టమాటో తినడమే కంటిన్యూస్ గా మంచిదా కాదా అని తనకి తెలీదు, అది మాత్రమే దానికి సోర్స్, కాబట్టి అది ఒక్కటి దాంతోనే లైఫ్ గడిపేస్తుంది. అలాగే మనం కూడా అపార్ట్మెంట్లలో ఉన్న లైఫ్ డోర్లు వేసేసుకొని సెక్యూరిటీ ఇష్యూస్ కోసం డోర్లు వేసుకుంటాం, పిల్లలకి కామ్ గా ఇంట్లో ఉండాలని చెప్పేసి ఫోన్ ఇచ్చేస్తాం. తద్వారా ఏమైతుందని చెప్పేసి పేరెంట్సే ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. కానీ మీ పిల్లల కోసం పక్కన వాడు ఎప్పుడు ప్రయాసపడండి. ఇదండి సంజయ్ రాణి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం అండి. సో అది టమాటో తినడమే కంటిన్యూస్ గా మంచిదా కాదా అని తనకి తెలీదు, అది మాత్రమే దానికి సోర్స్, కాబట్టి అది ఒక్కటి దాంతోనే లైఫ్ గడిపేస్తుంది. అలాగే మనం కూడా అపార్ట్మెంట్లలో ఉన్న లైఫ్ డోర్లు వేసేసుకొని సెక్యూరిటీ ఇష్యూస్ కోసం డోర్లు వేసుకుంటాం, పిల్లలకి కామ్ గా ఇంట్లో ఉండాలని చెప్పేసి ఫోన్ ఇచ్చేస్తాం. తద్వారా ఏమైతుందని చెప్పేసి పేరెంట్సే ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలి. కానీ మీ పిల్లల కోసం పక్కన వాడు ఎప్పుడు ప్రయాసపడండి. ఇదండి సంజయ్ రాణి గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం మేడం. నమస్కారం అండి.